వస్తాను శ్రీధర్ గారి మీ దగ్గరికి. మనతోటి టీడీపీ నాయకులు కిరణ్ గారు ఉన్నారు, కిరణ్ కల్పాల గారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఒక లిస్ట్ రిలీజ్ అయింది, ఆ లిస్ట్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, దానికి ఎవరో కర్త ఎవరో కర్మ ఎవరో క్రియ, అయితే ఆ లిస్టులో ఉన్నటువంటి స్థానాలు 13 స్థానాలు టీడీపీ జనసేన అభ్యర్థులు 13 స్థానాలు కొట్టిపారేసే స్థానాలు అయితే కాదు. అందులో 100% వాళ్ళందరూ కూడా బలమైన అభ్యర్థులే, ఆయా పార్టీలకి స్టిక్ అయి ఉన్నటువంటి అభ్యర్థులే. అధికారికంగా టీడీపీ జనసేన ఇంతవరకు నోరు మెదపలేదు. అంటే జస్ట్ ఒక శాంపిల్ పబ్లిక్లోకి రిలీజ్ చేసి టెస్ట్ చేస్తున్నారా? పబ్లిక్ రియాక్షన్ ఏంటని? అదే దీనికి కర్త కర్మ క్రియ ఎవరని అడిగారు కదా, అది కర్త కర్మ క్రియ మీడియానే. ఎందుకంటే ఎవరో రిలీజ్ చేయలే. ఇప్పుడు ఒక పర్సన్ పేరుతోనో లేకపోతే ఒక పార్టీ పేరుతోనో రిలీజ్ అవ్వాల, మీడియానే రిలీజ్ చేసింది కాబట్టి కర్త కర్మ క్రియ అది మీడియానే. అది కూడా రిలీజ్ చేసినవి కూడా 13 స్థానాలు కూడా మీరు చెప్పినట్టు ఊహించినవే. ఇప్పుడు విజయవాడ చిరి గారికి కావచ్చు, నర్సాపురం త్రిబులార్ గారికి కావచ్చు, తర్వాత నర్సరావుపేట కృష్ణదేవరాయలు గారు, మచిలీపట్నం బాలసౌరి, తర్వాత కాకినాడ సానా సతీష్, తర్వాత గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటున్నారు టీడీపీ తరఫున. అలా వైజాగ్ శ్రీ భరత్. ఒకవేళ బీజేపీ కనుక పిక్చర్లోకి వస్తే అప్పుడు 1-2 సీట్లు మారే అవకాశం ఉంది. కానీ మెజారిటీ మీరు అనుకున్నది, నేను అనుకున్నది, మీడియా అనుకున్నది, పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అనుకున్నది కూడా ఆల్మోస్ట్ ఇలాంటివే. ఎప్పుడైతే క్రిటికల్ సీట్స్ వీళ్ళకి వాళ్ళకి అని రిలీజ్ చేస్తే ఒక అనుమానాస్పదం మనం డౌట్ రైజ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఊహించినవే. అంటే సోషల్ మీడియాలో నేను ఒక లిస్ట్ చేయొచ్చు, మీరు ఒకటి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక క్యాండిడేట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పులివెందులకు ఆయన మనం డిక్లేర్ చేయొచ్చు, కుప్పంకి ఆయన చంద్రబాబు నాయుడు గారే చెప్పొచ్చు, మంగళగిరి లోకేష్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళల్లో ఎవరు ముగ్గురు మారరు. అది లిస్ట్ ఎలా అవుతుంది? ఎక్స్పెక్టెడ్. అది సో సస్పెన్షన్ లేదు కాబట్టి అది ఎక్స్పెక్టెడే. ఇందులో కూడా పెద్ద అనుమానం పడాల్సింది కూడా ఏం లేదు. ప్రజలు అనుకున్నది, నాయకులు అనుకున్నది, పార్టీలు అనుకున్నది సేమ్ లిస్టే వచ్చింది. అక్కడ ఎవరికి పోటీ కాదు. వైజాగ్ భరత్ గారి పోటీ కాదు, విజయవాడ చిన్ని గారికి పోటీ కాదు. అలా చూస్తే ఈ లిస్టుని మనం దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ తీసుకున్నా ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీకి క్యాండిడేట్స్ దొరక్క అయోమయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. టీడీపీకి అదే ఎక్కడ ప్రకటిస్తున్నారు? కొన్ని ప్రకటిస్తున్నారు, కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల క్యాండిడేట్సే దొరకట్లేదు. టీడీపీ జనసేన భయం కాదు. ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టు, పిఠాపురం ఆయన చెప్పినట్టు, లాస్ట్ బీ ఫామ్ ఇచ్చే వరకు కూడా, రేపు నామినేషన్ లాస్ట్ డే వరకు కూడా క్యాండిడేట్ ప్రకటించవచ్చు. ఇప్పుడు వాళ్ళేంటంటే ఇప్పుడు అయోమయం తత్రబాటులో ఉండి క్యాండిడేట్ని రిలీజ్ చేస్తే ఆపోజిట్ పార్టీ కూడా కంగారు పట్టి రిలీజ్ చేసేస్తుంది అని ఒక గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు అది. ప్లస్ ఇంకోటి, క్యాండిడేట్స్ ఎక్కడ దొరకరో, వెళ్ళిపోతారో అని భయంతో కూడా ముందు రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే 80 మందిని మారుస్తానన్న తర్వాత ఆయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 60 మంది ఆయన మారుస్తానన్న తర్వాత 60 మంది పక్క ఆల్రెడీ వేరే చూపులు చూస్తారు, పక్క చూపులు. అంటే మాకు సీట్లు రావు కాబట్టి వేరే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను నా జగనన్న విశ్వసనీయత, జగనన్న నమ్మకం అన్నప్పుడు 80 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే 80 మంది నమ్మకం లేదు, గెలవరు అని నీకు డౌట్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద తనకి నమ్మకం పోయినట్లే. వైకాపా ప్రభుత్వం మీద కానీ తన మీద కానీ. ఇప్పుడు ఒకటండి, నన్ను చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేశారు అన్నప్పుడు నిన్ను చూసే కదా ప్రజలు చూసేది, క్యాండిడేట్ని చూడరు కదా. అలాంటప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే ఇండైరెక్ట్గా ఓటమని ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో తను చేసేవన్నీ తప్పులని ప్రజలు యాక్సెప్ట్ చేయరని, ఈ నాయకులను ఎవరిని యాక్సెప్ట్ చేయరని అంటున్నారు. ఇంకొకటి, క్యాండిడేట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓకే, నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్. ఈ క్యాండిడేట్ ఇక్కడ చెల్లుబాటు కాని నాణ్యం అక్కడ చెల్లుబాటు ఎలా అవుతుంది? ప్లస్ ఇంకోటి, నెక్స్ట్ బి లెవెల్, సి లెవెల్, బి గ్రేడ్, డి గ్రేడ్, సి గ్రేడ్ నాయకులు తీసుకొస్తున్నారు. క్యాండిడేట్స్ దొరక్క ఆటోమేటిక్గా ఎవడో ఒకడు 2024లో మనం ఎలాగో ఓడిపోతున్నాము, ప్రజాక్షేత్రంలో మనకి అర్హత లేదు, ప్రజలు ఇచ్చే తీర్పు ఇది, తెలుగుదేశం పార్టీ జనసేనకి స్పష్టమైన ఓటు బ్యాంకుతో స్పష్టమైన మెజార్టీ ఇవ్వబోతున్నారని ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ కూడా పోటీ చేయడానికి అంత ఆసక్తి చూపట్లేదు.
ఎలా చూపిస్తారు? అంతంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ఫండ్స్ ఇచ్చి రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? అయోమయం పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు చేసిన తర్వాత మెజారిటీ వైకాపా నాయకులు, లీడర్లు, ఎమ్మెల్యే కాబోయే వాళ్ళు భయపడుతున్నారు. రేపొద్దున మన పరిస్థితి ఏంటి? చేసింది ఎమ్మెల్యేలు చేయలా, నాయకుడు చేశారు పైన. ఆ కక్ష సాధింపుకి రేపొద్దున మన పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ భయంతో, అయోమయంతో, గందరగోళంతో ఉన్నారు. రేపొద్దున క్యాండిడేట్లు నిలబడే పరిస్థితి లేదు. రేపొద్దున ఎలక్షన్ కోడ్ వచ్చి నామినేషన్స్ పర్వం స్టార్ట్ అయ్యేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. ముందు ఒక 10 సీట్లు 20 సీట్లు ప్రకటించడం కాదు, చివరికి వచ్చేటప్పటికి ఎంతమంది క్యాండిడేట్లు నిలబడతారు అనేది ఆలోచిస్తే ప్రజలకి అర్థమవుద్ది. ఇక్కడ ఈ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని టికెట్లు కేటాయించింది. కానీ ఇక్కడ కంపేర్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జనసేన కూటమి ఈ 13 సీట్లు అవి వాస్తవం అనుకొని కంపేర్ చేసుకుంటే వైజాగ్ చూద్దాం. వైజాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీకి కేటాయించింది. మరి అదే వైజాగ్ టీడీపీ జనసేన కూటమి ఓసీకి కేటాయించింది. నరసరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీకి కేటాయించింది, టీడీపీ జనసేన కూటమి ఓసీకి కేటాయించింది. సో మరి ఆ పరిస్థితుల్లో ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు 2 సీట్ల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్డి సామాజిక వర్గమే ఉందా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రస్తుత ప్రభుత్వంలో కానీ లేదు రాబోయే ఎన్నికల్లో క్యాండిడేట్లని రెడ్డి సామాజిక వర్గానికి ఎన్నిచ్చారు. ఇప్పుడు 2 సీట్లు ఇస్తేనే మీరు ఇలా అంటున్నారు కదా సామాజిక వర్గం దృష్ట్యా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల కోసం కళ్ళబొల్లి కబుర్లు చెప్పటం, కళ్ళబొల్లి మాటలు చెప్పటం, ఇలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేయటం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి తెలుసు. ఓకే, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి జరిగేది ఒకటి. ఇప్పుడు ఈరోజు అధికార ప్రభుత్వంలో వైకాపాలో ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు? ఒక్కరున్నా నాన్ రెడ్డి ఎవరైనా ఉన్నారా? చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, రెవెన్యూలు కానివ్వండి, సలహాదారులు కానివ్వండి, 750 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు లేరా? అంటే ప్రజలు ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఓటేస్తే గెలిచారా? అన్ని సామాజిక వర్గాలు అంటే ఓసీ, బీసీ, కమ్మ, రెడ్డి, కాపు, అంటే యాదవ, గౌడ, అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, అన్ని రకాల కులాల వాళ్ళు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా ఈ రోజున 2 సీట్లు తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళకి కేటాయిస్తే తనేదో బీసీలకి న్యాయం చేసినట్టు బీసీలకి ద్రోహం చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రోడ్డు మీదకి ఎక్కిన వ్యక్తి ఈ రోజున ఎందుకు ఎక్కట్లేదు? భయం, ఏం చేస్తాడు అని భయం. ఎందుకు ఆ భయం? ముద్రగడ పద్మనాభం గారు బయట రావచ్చు కదా, అదే చంద్రబాబు నాయుడు గారు నిలదీసినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా నిలదీయొచ్చు కదా. నీకు కావాల్సిన హక్కుల గురించి పోరాడాలి కదా. 5 ఏళ్ళు కాముగా ఉన్నాడు, మళ్ళీ ఎలక్షన్ టైంలో ముందుకు వస్తారు. ఏంటి ఇది? ఎక్కడ అన్యాయం? ఇప్పుడు నీకు అన్యాయం జరిగితే ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది జగన్ ప్రభుత్వం అయినా టీడీపీ ప్రభుత్వం. ముద్రగడ గారు ప్రశ్నించడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ నేను ఇవ్వనని చెప్పాడు, ఆయన ప్రజలు ఓట్లేశారు. నేను ఇవ్వను అని చెప్పాడు. నువ్వు మాట్లాడితే ప్రజల తరపున కాదు, నీ తరపున మాట్లాడుతున్నప్పుడు నువ్వు అనేది ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి బయటికి రావాలి కదా. ఎందుకు ముసుగులో ఉంటాడు? ఎందుకు జగన్కు లోపాయకారిగా ఉంటాడు? ఏంటి మీ ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటి? ఇది ప్రజలకి తేల్చి మీరు ఏదైనా హక్కుల గురించి పోరాడండి. అంతేగాని అక్కడ 750 మంది జగన్ ప్రభుత్వంలో ఉంటే సలహాదారులుగా కానీ ఉన్నత స్థాయిలో ఉంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తే ఎలా? అంటే 2 సీట్లు కేటాయిస్తేనే అల్లాడిపోతున్నారే. ఎంతమందిని కేటాయిస్తున్నారు? ఎన్ని చోట్ల ఇది ఇస్తున్నారు? అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా లేకపోతే ఏ ప్రభుత్వం ఇది? ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్లకి ఎక్కువ ఇచ్చింది అధికారం పదవులని, కాబట్టి వాళ్ళు ఈసారి 2024 వ్యూహాత్మకంగా అన్ని వర్గాలకి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి లేదు. వాళ్ళు చూపించేది 1-2 సీట్లు మాత్రమే. రేపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున కూడా ఆయన వ్యూహాత్మకంగా ఇస్తారు. అంతేగాని ఇలా 1 సైడ్ ఏ ప్రభుత్వం ఏ నేత చేయరు. ఏ నేత చేయరు. ఈ రోజున కమ్మవారి చూడండి, తెలంగాణలో ఆంధ్రాలో కలిపి ఆంధ్రాలో 12 మంది, తెలంగాణలో 4 మాత్రమే ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా.
మిగతా రెడ్డి సామాజిక వర్గాన్ని చూడండి. అంటే నేను వాళ్ళని కించపరచట్లేదు, వాళ్ళని తక్కువ చేయట్లేదు. అంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కదా నేను అంటున్నా. మీరు ఇందాక అంటున్నారు కదా 2 సీట్లు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి బీసీలకు 2 ఇచ్చాడు, టీడీపీ ఇవ్వలేదని. మీరు దాన్ని కూడా ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎంతమంది సామాజిక సలహాదారులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ప్రభుత్వంలో? మిగతా వాళ్ళు లేరా? అంటే పవన్ కళ్యాణ్ గారికి చెందిన కులం వారు లేరా? చంద్రబాబు నాయుడు గారికి చెందిన కులం వారు మనుషులు కదా. అంటే నీ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే సలహాదారులకు 4 లక్షల ఉద్యోగాలు అలవెన్స్లు ఇవ్వాలా? అంటే మిగతా వాళ్ళు కాదా? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదది, ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ముతో సలహాదారులకి డబ్బులు ఇచ్చి నువ్వు ఇది చేసుకుంటుంటే ఇంకెక్కడ మీరెక్కడ ప్రశ్నిస్తారు? అసలుకి వైకాపా ప్రభుత్వం ప్రశ్నించే అర్హత ఉందా? ఇదే విషయం రేపు పొద్దున పవన్ కళ్యాణ్ రెడ్డి అడిగితే తలగా ఎక్కడ పెట్టుకుంటారు? ఆయన ప్రశ్నించే ఎక్కడ పెట్టుకుంటారు? అందుకనేగా అణిచివేత ధోరణి. మళ్ళీ వస్తాను కిరణ్ గారు.